అప్పాచి మేడలో బియ్యపు ఉండలు ఎందుకు వేస్తారు? అది చాలా మంచి విషయం. ఎందుకంటే మన యొక్క దీంట్లో వన్యప్రాణుల్ని రక్షించే ఒక పరిరక్షణ అయ్యప్ప స్వామి దీక్షలో కూడా ఒకటి ఉంది. అప్పాచి మేడు చాలా పెద్దది, ఎత్తైన మేడు. అక్కడ వన్యమృగాలు విపరీతంగా ఉంటుంది. ఈ యొక్క దీక్షా సమయంలో అక్కడ బంధం వేసి ఉంటారు కాబట్టి అక్కడికి రాదు, తర్వాత వచ్చి భోంచేస్తుంది. ఈ ఉండల్ని వేయడం వల్ల ఆ జంతు సంరక్షణ కోసం వేయడం, తర్వాత వచ్చి ఆ జంతువులన్నీ వాటిని తింటాయి. ఆ పులులు కానీ, లేకపోతే ఏనుగులు కానీ, నక్కలు కానీ, ఉడతలు కానీ దాన్ని తింటాయి కాబట్టి దాన్ని వేస్తారు జంతు సంరక్షణ కోసం. అంటే ఇందులో దీక్షలో మానవ రక్షణతో పాటు జంతు రక్షణ, పర్యావరణ రక్షణ కూడా ఒక భాగంగా సేవా దృక్పథంగా ఉంది కాబట్టి శరణమయ్యప్ప. శరణ్ కుత్తి అంటే ఏంటి? కన్నె స్వాములు ఎందుకు గుచ్చుతారు? ఇక్కడ విశిష్టత ఏమైనా ఉందా అంటే స్వామివారు చెప్పారనమాట. అయ్యప్ప స్వామివారు ఏమని చెప్పారు? నా యొక్క సన్నిధానానికి ఎప్పుడైతే కన్నె స్వాములు రారో ఆ సమయంలో నేను నిన్ను వివాహం చేసుకుంటాను. శరణ్ కుత్తిలో వారు వచ్చినటువంటి గుర్తు తెలుస్తుంది. వాళ్ళు ఎరిమేల నుంచి ఒక చిన్న పుల్ల లాంటి శరం అంటే ఒక కుత్తి. ఈ శరం ఎందుకు వస్తుంటే వనయాత్రలో పోతుండగా వాళ్ళ కాలికి అడ్డంగా పాము కానీ, చెత్త కానీ, పురుగులు కానీ ఏదైనా ఉంటే దాన్ని అలా తీసేస్తూ జరుపుకుంటూ రావడానికి కోసమే అది ఒక వెపన్ లాగా అనుకోండి. అలా తీసుకొని వస్తారు. దానితో పని అయిపోతుంది. ఎక్కడంటే శరణ్ కుత్తి ఇక్కడ నుంచి నా దగ్గరికి వచ్చేస్తారు కాబట్టి ఇక్కడ గుచ్చేసేయాలి. ఇక్కడ గుచ్చిన తర్వాత శబరిమలకి వస్తారు. దీన్ని మకర సంక్రాంతి రోజు నాకు ఆభరణాలంతా వేసిన తర్వాత మాళిగేపురత్తమ్మ దగ్గర నుంచి నేను ఏనుగు రూపంలో ఆ శరణ్ కుత్తి దగ్గరికి వెళ్ళి చూస్తాను, కన్యస్వాములు ఎవరైనా రాకపోతే నిన్ను వివాహం చేసుకుంటాను అని. అక్కడ శరణ్ కుత్తి అని చూస్తారు. ప్రతి సంవత్సరం ఆ తంతుగా జరుగుతుంది. ఒకళ్ళు ఇద్దరు కాదు, వేళ్లలో లక్షల్లో కన్యస్వాములు పెరిగిపోయారు. అక్కడ శరణ్ కుత్తిని పోయి ఆ మాళిగేపురత్తమ్మ దర్శనం చేసుకుంటుంది. శరణమయ్యప్ప. హరిహర సుతుడు అయ్యప్ప అంటే ఒకళ్ళేనా? హరిహర సుతుడు అంటే వేరు, అయ్యప్ప వేరు. అంటే హరులకు పుట్టినాడు కాబట్టి హరిహర సుతుడు అంటారు. ఆయన శ్రీ ధర్మశాస్త్రగా ఆయన పేరు. ఈ అయ్యప్ప అనేది నిక్ నేమ్, రెండు ఒకటే అన్నమాట. ఆయన్ని మణికంఠుడు అంటారు, అయ్యప్ప అంటారు, ఆనంద చిత్తుడు అంటారు, ఆపద్బాంధవుడు అంటారు, కలియుగ ప్రత్యక్ష దైవం అంటారు. ఆయన ధర్మశాస్త్రగా ధర్మాన్ని శాసించేవారు కాబట్టి ధర్మశాస్త్ర ఆయన పేరు. శరణమయ్యప్ప. ఈ పెద్ద పాదంలో రాత్రిపూట నడవచ్చా? దానికి ఏమైనా సెక్యూరిటీ సిస్టమ్ అక్కడ ఏమైనా ఏర్పాటు చేశారా? మృగాల భయం ఏమైనా ఉంటుందా అంటే అక్కడ ఒక బంధం వేస్తారండి. ఈ దీక్షా సమయంలో ఒక పూజ చేసి బంధం అనేది వేస్తారు. వన్యమృగాలు ఇప్పటివరకు వన్యమృగాల ద్వారా భక్తులు ఇబ్బంది పడ్డారు అనేది చరిత్రలో లేదు ఇప్పటి వరకు. కానీ ఇప్పుడు ఏం చేశారంటే ట్రివాన్కోట దేవస్థానం బోర్డు వారు రాత్రిపూట నడవడాన్ని కొంత కంట్రోల్ చేసి పగలపూట మాత్రమే నడిచేటట్టుగా అక్కడ ఏర్పాటు చేసి సెక్యూరిటీ సిస్టాన్ని చాలా గట్టిగా చేస్తున్నారు కాబట్టి ఇస్తున్నారు. కానీ మకర సమయంలో ఆ మకర సంక్రమణ సమయంలో చాలా విపరీతం వేలలో లక్షల్లో నడుస్తుంటారు కాబట్టి రాత్రి పగలు లేక అదొక రాత్రియే పగలులాగా అంత వెలిగిపోతుంది ఆ టార్చ్ లైట్తోనూ ఆ యాత్రతోనూ. కాబట్టి ఏ ఇబ్బంది కాదండి. శరణమయ్యప్ప. శబరిమల యాత్రకు వెళ్ళేటప్పుడు మన దగ్గర ఏమేమి ఉండాలి? ఒక సైడు సంచి, ఒక టార్చ్ లైట్, ఒక ప్లేట్, ఒక స్పూను, బొట్టు పెట్టుకోవడానికి బొట్టు, కొన్ని ఇక్కడ నడిచేటప్పుడు ఈ పాదాలు తొడల దగ్గరంతా బాగా రాసుకోబోతుంది కాబట్టి దానికోసం క్రీమ్స్, అండర్వేర్స్ ఖచ్చితంగా ఒక 4-5 అండర్వేర్స్ ఎక్కువ తీసుకోవాలి. లైట్గా చిరు ఆహారం ఏదైనా అటుకులు లాంటిది, ఫ్రూట్స్ లాంటిది, సాఫ్ట్ ఆహారాలు కొన్ని వనయాత్రలు కాబట్టి గ్లూకోజ్ ఇవి తీసుకోవాలి. ఇవి ముఖ్యమైనటువంటి వస్తువులు. అతిగా పిండి వంటలు, ఆయిల్ ఫుడ్స్ అన్నీ తీసుకుపోయి దారంతా పెంట చేయకూడదు. అలా చేయకూడదు కాబట్టి లైట్గా సాత్వికంగా ఏదైనా ఉండడానికి కాస్త నిమ్మకాయ, లేదా ఇప్పుడు అక్కడ అన్నీ దొరుకుతున్నాయండి. వాస్తవానికి మన డ్రెస్సులు మాత్రం తీసుకొని పోతే చాలు, దారంబడి నిమ్మకాయ జ్యూస్ అని, వాటర్ మిలన్ జ్యూస్ అని చాలా ఇస్తున్నారు కాబట్టి డీహైడ్రేషన్ కాకుండా ఆరోగ్యపరంగా ఉండడం కోసం ఆక్సిజన్ లోపం అక్కడక్కడ ఆక్సిజన్ సెంటర్స్ కూడా పెడుతున్నారు. చాలా జాగ్రత్త అయినటువంటి యాత్ర అండి ఇది. చాలా అద్భుతంగా ఉంది శరణమయ్యప్ప. అంటే నేతి తేంకాయలో మన నెయ్యి పోసేటప్పుడు ఏ మంత్రం చెప్పాలి? అది గురుపదేశంలో గురుగారు ఇస్తారు. అయినా మనం కూడా అందరూ తెలుసుకోవచ్చు, తప్పేం లేదు. 10 మంది వింటారు కాబట్టి ఇదం ఆజ్యం మమ మండలకాల బ్రహ్మచర్య వ్రతేన శ్రీ హరిహరపుత్ర అభిషేకార్థం ఆజ్యం పూరయామి అంటే నేను నా యొక్క
వ్రతంతోనే మండలకాల వ్రతంతోనే స్వామివారి అభిషేకార్థం మండలకాల బ్రహ్మచర్య ఉండి నెయ్యి పోస్తున్నాను. నువ్వు కొబ్బరికాయ పోయి మా అక్క మొక్కుకున్నది, మా అన్న మొక్కుకున్నాడు, నా బిడ్డ మొక్కుకున్నది, వాళ్ళ కొబ్బరికాయ పోస్తారు కాదు. ఎవరు 48 రోజులు దీక్ష ఉంటారో వాళ్ళు మాత్రమే పోయాలి. వారికి సంబంధించిన వాళ్ళందరూ వారి భుజాన్నో చేతినో తాకితే చాలు వాళ్ళు పోస్తారు. అందరూ పడితే వాళ్ళు పోసుకోవడానికి అది దీక్ష కాకుండా పోతుంది, దాని విలువ పోతుంది. దీక్షలో ఉన్న వాళ్ళు మాత్రమే ఆ యొక్క కొబ్బరికాయలు నెయ్యి పోయాలి. శరణమయ్యప్ప. జ్యోతి దర్శనం అందరికీ కనబడుతుంది. ముక్కోటి దేవతల యొక్క సాక్షిగా ఉన్నటువంటి ఆ జ్యోతి దర్శనం ప్రతి ఒక్కరికి కనబడుతుంది. కనబడే ప్రదేశాలు శబరిమల, పులిమేడ అని చెప్పి పుల్మేడ్, తర్వాత నిలక్కల్ వరకు కనబడుతుందండి. 100% అందరికీ కనబడుతుంది. 3 సార్లు వస్తుంది. ఆకాశంలో అదే సమయంలో ఉత్తర నక్షత్రంగా స్వామివారు నక్షత్ర రూపంలో కూడా కనబడతారు. ఆ రోజు ఆ ఒక్క నక్షత్రం మాత్రమే కనబడుతుంది. శరణమయ్యప్ప. ఈ అழுదా నది అంటే ఏంటి? ఆ అழுదా నదిలో స్నానం ఎందుకు చేసి 3 రాళ్ళు తీస్తారు ఎందుకు? ఆ రాయిని ఏం చేస్తారు? అழுదాళ్ అంటే మగిషి అనే రాక్షసిని సంహరించేటప్పుడు ఆ మగిషి నొప్పి తట్టుకోలేక ఏడుస్తుంది చూస్తారా? ఆ ఏడుపు యొక్క కన్నీటి నీళ్ళే ఆ నీళ్ళు. అழுదాలంటే ఏడ్చింది అని అర్థం. అழுదా నది. ఈ యొక్క భూత శరీరం ఆమెని గిరగిర కొట్టి అవతల వేయగానే ఆమె యొక్క చనిపోయినటువంటి శరీరం ఉప్పొంగిపోతుంది అనమాట. సూర్యసుందరులు కనబడకుండా ఆకాశం అంతా మూసిపోతుంది. వెంటనే మణికంఠుడట రాళ్ళు తీసి ఆ యొక్క మగిషి అనే భూత శరీరం మీద వేయంటారు. అంటే అలా రాయి తీసి అందరూ అందులో వేయడం మొదలుపెట్టారు. అదే చెప్పాం కదా, బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు పాటలో కూడా రాశారు. అழுదా నదిలో మునిగి 2 రాళ్ళను చేతితో తీసి నిండు భక్తితో గుట్టపై ఉంచి అని ఆ యొక్క గుట్ట మీద వేయడం. దాన్ని కల్ ఇడుం కుండ్రు అంటారు. కల్ ఇడుం కుండ్రు. కల్ అంటే రాయి, ఇడుం అంటే వదిలే స్థలం, కుండ్రు అంటే కొండ, అక్కడ వేయాలి అని చెప్పడం జరుగుతుంది. ఆ మగిషి యొక్క భూత శరీరాన్ని ఇప్పటికీ పాతాళంలో తొక్కడానికి కోసం అழுదా నదిలో స్నానం చేసి 2 రాళ్ళు తీసి అక్కడ వేయడం నా ఆనవాయితీ. శరణమయ్యప్ప. దీక్షలో ఇరుముడిలో ఉన్నటువంటి నెయ్యి గట్టిగా ఉంటే బాగా భక్తిగా చేశాడు, లేదా పల్సగా ఉంటే వీడు భక్తిగా చేయలేదని ఇరుముడి కొట్టేటప్పుడు ఆ గురుస్వామి గారు గట్టిగా ఉంటే వాడిని చూసి ఇలా అనవడం, గట్టిగా లేకపోతే అనడం, ఇలా అంతా చేయడం వల్ల వాళ్ళు మానసికంగా విరిగిపోతారు. ఒరిజినల్గా ఆవు నెయ్యి ఎప్పుడు గడ్డగట్టదండి, అది చాలామందికి తెలియదు. కానీ అదే ఆవు నెయ్యిని, గడ్డకట్టిన నెయ్యిని కూడా ఫ్రీజ్లో కాకుండా ఫ్రీజర్లో పెడితే గడ్డకట్టిపోతుంది. ఘోర కీకారణ్యం కదా. ఈ యొక్క కీకారణ్యంలో మన నెత్తి మీద పెట్టుకొని వెళ్తూ ఉండగా మన తల మీద ఇలా పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉంటేనే చేయి చూస్తే వేడిగా ఉంటుంది. అలాంటిది గంటల తరబడి ఇరుముడి మోసుకుంటూ ఉండగా ఆ కొబ్బరికాయలో ఉన్నటువంటి నెయ్యి మన శరీరానికి ఉష్ణంకి కరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. తర్వాత కొంత చోట పెట్టిన తర్వాత మంచి మంచులోను చలిలోను పెడితే అది గడ్డగట్టే అవకాశాలు కూడా ఉంటాయి. టెక్నికల్గా జరిగేదాన్ని భక్తితో కొలమానం చేయకండి. డాల్డా మిక్స్ అయిన నెయ్యి ఎప్పుడు గడ్డగానే ఉంటుంది. ఒరిజినల్ ఆవు నెయ్యి గడ్డ కట్టదు. అందులో మన తల మీద ఉన్నటువంటి నెయ్యి ఆ ఉష్ణానికి కరుగుతుంది. కరిగితేనే చాలా భక్తి అనుకోండి. గడ్డ కడితే భక్తి కాదు అని కూడా కాదు, ఒరిజినల్ నెయ్యి కాదని